Hello everyone, I am Dr. Sudeshna, IVF specialist, cosmetic gynecologist, Medsi Hospitals, Vizag. వెజనల్ లాక్సిటీ ఎవరిలో చూస్తుంటామని అడుగుతుంటారు. చైల్డ్ బర్త్ అండి. ఎవరికైతే ఎక్కువ డెలివరీస్ అవుతూ ఉంటాయో వాళ్ళలో వెజనల్ లాక్సిటీ అనేది చూస్తాము. అండ్ అడ్వాన్స్డ్ ఏజ్ మెనోపాజల్ ఉమెన్లో మనకి ఈస్ట్రోజన్ తక్కువ అవ్వడం వలన బ్లడ్ సప్లై అండ్ కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ తగ్గిపోవడం వలన వెజనల్ లాక్సిటీ అండ్ డిట్రోఫీ చూస్తూ ఉంటాము. కాస్మెటిక్ క్రీమ్స్ ప్రైవేట్ పార్ట్స్ లో యూస్ చేయొచ్చా అని అడుగుతుంటారు. యూస్ చేయకూడదండి. హెయిర్ రిమూవల్ క్రీమ్స్, పర్ఫ్యూమ్స్, సెంటెడ్ లోషన్స్, ఓవర్ ద కౌంటర్ లో తీసుకునే స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యి pH ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి మైక్రోటేర్స్, ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి వల్వల్ ఏరియాలో. హైపర్ పిగ్మెంటేషన్ ఓవర్ ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు వస్తుందని అడుగుతూ ఉంటారు. దీనికి రీజన్స్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ, ఒబేసిటీలో ఫ్రిక్షన్ వల్ల, పోస్ట్ వ్యాక్సింగ్ అండ్ పోస్ట్ షేవింగ్, హార్ష్ కెమికల్స్ ఉన్న సోప్స్, స్ట్రాంగ్ బ్లీచెస్, స్టెరాయిడ్ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫుల్ పిగ్మెంటేషన్ ఏ క్రీమ్ వల్ల క్యూర్ అవ్వదు. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మైల్డ్ లైట్నింగ్ ఏజెంట్స్, లేజర్ టోనింగ్ తో కొంతవరకు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు.